హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అందరు ఎలా ఉన్నారు? నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. యాక్చువల్గా పొద్దునే చేద్దాం అనుకున్నాను, బడ్జెట్ గురించి చెక్ చేస్తా ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పేసి వేరే బ్లాగ్స్కి వెళ్దామని అనుకున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేశాను బాగా. ఫస్ట్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేది ఎవరి మైండ్లో అయినా వెలిగేది. తర్వాత మన రాష్ట్రానికి ఏమొచ్చింది, మన జిల్లాలకు ఏమొచ్చింది, లేకపోతే మన సౌత్ ఇండియాకి ఏమొచ్చింది, లేకపోతే నార్త్ ఇండియాకి ఏమొచ్చింది అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి నిర్మలా సీతారామన్ గారు మన మిడిల్ క్లాస్ పర్సన్స్ మీద మటుకి నీళ్ళు కాదు పాలే పోసారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరికైతే 12 lakhs లోపల శాలరీ ఉంటుందో, లేకపోతే 12.75 వరకు, ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ 75 ఉంది కాబట్టి 12 lakhs లోపల ఉన్న వాళ్ళందరికీ 0% ట్యాక్స్. ఇదేంటి 12 lakhs ఉన్న వాళ్ళకి 0% ట్యాక్స్ స్లాబులు చాలా ఉన్నాయి కదా అనే డౌట్ నాకు వచ్చింది. నేను అన్నీ చెక్ చేసిన తర్వాత రిబేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ స్లాబులు వచ్చేసరికి స్లాబ్ రేట్స్ ఈసారి తగ్గించేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే ఈ ఇయర్ వచ్చేసరికి 0 to 4 lakhs ఉన్న వాళ్ళకి 0%, 4 to 8 lakhs ఉన్న వాళ్ళకి 5%, 8 to 12 వాళ్ళకి 10%, 12 to 16 వాళ్ళకి 15%, 16 to 20 ఉన్న వాళ్ళకి 20%, 20 to 24 ఉన్న వాళ్ళకి మాత్రమే 25%, అబోవ్ 24 lakhs ఎవరికైతే ఉంటుందో ఇన్కమ్ వాళ్ళకి మటుకి 30%. ఇదేంది పర్సంటేజ్లు చెప్తున్నావు, 12 lakhs ఉన్న వాళ్ళకి జీరో ఎందుకు అంటే, క్యాల్కులేట్ చేసి చూసిన తర్వాత ఇఫ్ సపోజ్ 12 lakhs పర్సన్కి ఉంటే యాజ్ పర్ స్లాబ్స్ ప్రకారం కట్టాల్సింది అమౌంట్ 60K. ఎలా అంటే 0 to 4 వచ్చేసరికి 0, 4 to 8 వచ్చేసరికి 5% లెక్కన 20,000, 8 to 12 వచ్చేసరికి అనదర్ 4 lakhsకి వచ్చేసరికి 40,000, టోటల్ వచ్చేసరికి 60,000 కట్టాలి. టోటల్ వచ్చేసరికి 60,000. ఇక్కడ 12 lakhs బిలో ఉన్న వాళ్ళకి 87A కింద రిబేట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఆ రిబేట్ 60K వచ్చేస్తుంది. సో 60K జీరో అయిపోతుంది, మనమేం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరికన్నా శాలరీ మీన్స్ జాబ్ మారుతున్నా, శాలరీ హైక్ ఇస్తా అన్నా, 12 lakhs ఒకవేళ శాలరీ మారుతుంటే వాళ్ళకి 13 ఆఫర్ చేస్తే, మాకు 13 వద్దు 12.75 ఆఫర్ చేయండి అనే రోజులు కూడా వస్తాయి. 13 ఆఫర్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి పిఎఫ్ పోతుంది. పిఎఫ్ పోయిన తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి స్టాండర్డ్ డైరెక్షన్ తగ్గిపోద్ది. సో కొత్త 2024-25 25-26 కంపారిజన్స్ నేను కంపేర్ చేసి ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈసారి బడ్జెట్లో మటుకి ఈ విధంగా మనకి హెల్ప్ చేసిన నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ మీద ఇంకా లాంగ్ వీడియో చేయాలని ఉంది. అది నేను అన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాయి కుమార్ సైనింగ్ ఆఫ్.